వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన డ్రైవర్. ఎందుకంటే ఈ స్టోరీ మీరు తప్పక చూడాల్సిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు డిపో నుండి ఉరుకుందకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి సుమారు 120కి పైగా ప్రయాణికులు ఎక్కడంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులతో వాగ్వివాదానికి దిగారు. పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ఉంటూ ప్రయాణం చేస్తే ఏదైనా సంఘటన సంభవించే అవకాశం ఉంటుందని ప్రయాణికులకు ఎంత చెప్పినా వినలేదట. దీంతో ఏమి చేయాలో అర్థం కాక ఆర్టీసీ డ్రైవర్ నేరుగా ఆ బస్సును ప్రయాణికులతో సహా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన సంఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. అక్కడి పోలీసుల సహాయంతో పరిమితికి మించి ఉన్న ప్రయాణికులను కిందకు దింపారు. అయితే ఇలా ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులో ఎక్కించుకొని ఇలా రోడ్డుపై తమను వదిలితే ఎలా వెళ్లాలంటూ అధికారులను ప్రయాణికులు ప్రశ్నించారు. ప్రతి అమావాస్యకు ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి వెళ్లాలంటే బస్సు సర్వీసు లేక ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నామని, ఇప్పటికైనా డిపో అధికారులు స్పందించి బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు కామెంట్లో తెలియజేయగలరు. ఏమంటున్నారు అసలు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు స్టేషన్? మీరు ఎందుకు వస్తున్నారు స్టేషన్ కి? ఎందుకు వచ్చినారు మీరు? ఏమన్నా పోలీసు కెపాసిటీ 50 కెపాసిటీ బస్సు కెపాసిటీ 50 అయితే 130 మంది ఎక్కితే పోయి ఇంజన్ దాని మీద పోయి అంటుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకే వాళ్ళు మేము చెప్తే వినడం లేదు. దానికని పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని సీటింగ్ కెపాసిటీ మాత్రం తీసుకోగలుగుతుంది. ఒక నిమిషం చెప్పి ఇప్పుడు ప్రతి అమావాస్యకి ఎమ్మిగనూరు నుంచి ఉరుకుందకి పోతున్నారు. ప్రతి అమావాస్య 9:30 వరకు ఇదే జనాభా ఉంటారు. వాళ్ళు పట్టుకొని పోతున్నారు బస్సుల్ని, కానీ ఎటువంటి సేఫ్టీ లేదు. మరి బస్సు వీళ్ళు యాజమాన్యం ఏం చేస్తుంది అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదంటే ప్రతి నిష్ఠామాస నుంచి మీరు ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని మేము కోరుతున్నాం.